నమస్తే భవ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ధరణిలోని లోపాలను ఆసరా చేసుకుని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో రైతుల పక్షాన నిరసన చేపట్టిన మందా పవన్. బంగ్లాలో హిందువులపై జరుగుతున్న మారణకాండను ఖండిస్తున్నామన్న సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల హిందూ ఐక్యవేదిక. దౌలతాబాద్ మండలంలో హనుమంత దేవాలయం నుంచి శివాజీ చౌరస్తా వరకు భారీ ర్యాలీ. గ్రేటర్ పరిధిలో అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు ఉంటాయన్న హైడ్రా కమిషనర్ రంగారావు. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, కుంటల ఆక్రమణలను గుర్తిస్తున్నామని వెల్లడి. బంగ్లాలో మారణకాండ జరుగుతుంటే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడని ప్రశ్నించిన కేంద్ర మంత్రి. చైనా విధానాలను ఆదేశం పాటించేలా రాహుల్ వ్యవహరిస్తున్నారన్న బండి సంజయ్. గ్రేటర్ పరిధిలో అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు ఉంటాయన్నారు హైడ్రా కమిషనర్ రంగారావు. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, కుంటల ఆక్రమణలను గుర్తిస్తున్నామన్నారు. చెరువులు మొత్తం శ్రీకైనా అనేది కూడా కొన్ని దాదాపు ఒక 50 పైన చెరువులు డేటా మన దగ్గర వాళ్ళు ఇచ్చింది. మా దగ్గర వీ హ్యావ్ ఏ బుక్ కాల్డ్ లైక్ దిస్ కంపెనీ ఆఫ్ లేక్స్ అని చెప్పి ఇది కూడా ఒకటి మా దగ్గర కూడా ఈ డేటా ఉంది. వీటిలన్నింటిలో కూడా మనకు చూసింది ఏంటంటే ప్రధానంగా చాలా చెరువులు 60% పైన ఎంక్రోచ్ అయినట్టు మన దగ్గర కనబడుతుంది. హైదరాబాద్లో అయితే 60% పైన ఎంక్రోచ్ అయింది. అండ్ కొన్ని చెరువులు 80% అయినవి కూడా ఉన్నాయి. 80% అది ఫస్ట్ చెరువులు అనేది దాన్ని ముందు ఎంక్రోచ్మెంట్స్ చెక్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఇప్పటికీ చాలా వరకు ఎంక్రోచ్ అయింది. సరే ఇక ఇనఫ్ ఈజ్ ఇనఫ్, అయిందేదో అయింది, దాన్ని ఎట్లా రిట్రీవ్ చేయాలి అది చేద్దాం. బట్ ఇంకా ఫర్దర్గా మనం ఆపలేకపోతే కనుక రేపు హైదరాబాద్ భవిష్యత్ అనేది చాలా డేంజరస్ ఉంటుందనేది కూడా నేను అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. ఈ హైడ్రా ఏరియా విల్ ఆల్మోస్ట్ 3-4 ఇంక్రీజ్ అవుతుంది. 2050 దాకా స్క్వేర్ కిలోమీటర్ దాకా ఉంటుంది. అండ్ వీటిలన్నిటి వాటర్ బాటిల్స్, పార్క్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడానికి ఈ హైడ్రా పోలీస్ స్టేషన్లో క్రిమినల్ పరంగా కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. అంటే వాటిల్లో కొంతమంది రికార్డెడ్గా అంటే ఫోర్జీ డాక్యుమెంట్స్ చేయడము, లేదా గ్రాప్ చేయడము, ల్యాండ్స్ని గ్రాప్ చేసినప్పుడు వాళ్ళ మీద కేసెస్ అన్నీ కూడా ఉంటుంది అనమాట. సో ఇది ఈ క్రిమినల్ ఆస్పెక్ట్ని చెక్ చేయడానికి హైడ్రా పోలీస్ స్టేషన్ విల్ బి హెడెడ్ బై ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఉంటుంది. లాట్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ విల్ బి దేర్. దీన్ని కొన్ని ఫేజెస్గా డివైడ్ చేస్తాం. ఫేజ్ 1 ఫర్దర్గా ఆక్రమణలో ఆగాలి అంటే ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ ముందు ఆగిపోవాలి. అది ఆక్రమణలు ఇంకా మనం జరిగితే కనుక దాన్ని ఇప్పుడు హైడ్రా ఉండి అది అది ప్రయోజనం లేదు, ఆర్ గవర్నమెంట్ ఇంటెంట్ని మేము ముందుకు తీసుకెళ్ళినట్టు కాదన్నమాట. సో అందుకోసం ఫస్ట్ ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ హ్యావ్ టు స్టాప్. సో దట్ విల్ బి ద నెంబర్ 1 ఆర్ గోల్. నెంబర్ 2 అంటే ఫేజ్ 2లో ఏం చేస్తాం, ఆల్రెడీ ఎంక్రోచ్ అయినటువంటి ఉన్నాయి ప్లేసెస్. ఆ ఎంక్రోచ్ అయిన ప్లేసెస్లో అంటే లైక్ ఎఫ్టీఎల్ ఉంటుంది, లేకపోతే బఫర్ జోన్ ఉంటుంది. వీటిలో ఆల్రెడీ ఎంక్రోచ్ అయినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి. దాంట్లో అనాథరైజ్ స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి. అనాథరైజ్ దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తాం. కొన్ని ఆథరైజ్ కూడా ఉంటాయి, ఆథరైజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దాని మీద కూడా మేము చేసే ఆథరైజేషన్ కూడా క్యాన్సిల్ చేసేటట్టు కూడా మేము దాన్ని కూడా చట్టపరంగా చేసేటట్టు. సో అది ఫేజ్ 2లో అంటే బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్లో వచ్చిన ఆల్రెడీ ఎప్పుడో ఉంటారు, అంటే లాస్ట్ 4-5 ఏళ్ల క్రిందో 10 ఏళ్ల క్రిందో వచ్చి ఇల్లులు కట్టి ఉన్నోళ్ళు అట్లాంటి వాళ్ళు. సో దాన్ని కూడా మనం ఫేజ్ 2లో వీల్ ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్. ఫేజ్ 3 ఈజ్ యూ హ్యావ్ టు రివైవ్ ద లేక్. ముందు అక్కడ మొత్తం పూర్తి చేస్తున్నారు. పూర్తి చేసినప్పుడు లేక్ అంతా కూడా ఆ లేక్ అంతా పూడికలు ఇప్పుడు బెంగళూరులో చేస్తున్నారు, చాలా చోట్ల కూడా చేస్తున్నారు. రివైవల్ ఆఫ్ ద లేక్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫైనల్గా ఏంటంటే దాన్ని పూడికలను తీసి మొత్తం ఆ లేక్ని మళ్ళీ మొత్తం ఎక్కడ వర్షం పడ్డా కానీ కూడా అదే చెరువు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ చెరువులన్నీ పూర్తి చేశారు, దాంట్లో ఇల్లులు వచ్చేసినాయి, అపార్ట్మెంట్స్ వస్తున్నారు, ఎవరికి వాళ్ళు కబ్జాలు చేసుకుంటూ పోవడంతో వర్షం పడితే నీళ్ళు ఎక్కడ పోవాలి? వర్షం పడితే కనుక నీళ్లు మళ్ళీ అక్కడికే వస్తాయి. మీరు చెరువులు పూర్తి చేశారు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న క్యాచ్మెంట్లో ఉన్న గ్రేడియంట్ అంటే నీళ్ళు ఎటు పారాలనే దాన్ని మీరే మేనేజ్ చేయలేరు కదా, అది ఖచ్చితంగా ఇటే వస్తుంది మళ్ళీ. అంటే ఆ చెరువులో ఉన్నటువంటి మళ్ళీ ఆ ప్రాంతానికి ఏదైతే ఇల్లులు కట్టారో అవన్నీ కూడా సబ్మర్జ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆరు కొన్ని చోట్ల దీంట్లో ఈ సబ్మర్జ్ అయిన ప్రాంతాల్లో మీరు అంటే ఏదైతే కనుక ఈ చెరువుల్లో కొన్ని చోట్ల మీరు ఏది దాన్ని ఫిల్ చేయడంతో కొంత ల్యాండ్స్కేపింగ్ కొంత మారినప్పుడు కాంటూర్ ఇది మారినప్పుడు కొంత వేరే ఏరియాస్ అప్పటిదాకా ఇనండేట్ అవ్వని ఏరియాస్, అప్పటిదాకా సబ్మర్జ్ అవ్వని ఏరియాస్ కొత్తవి కూడా సబ్మర్జ్ అవుతాయి.
సో అంటే నువ్వు ఆర్టిఫిషియల్గా నువ్వు అక్కడ కొంత ల్యాండ్స్కేపింగ్ చేయడంతో కొత్త ఏరియాస్ కూడా సబ్మర్జ్ అవడానికి ఉంటుంది. వాటర్ అన్నింటిని కూడా మనం ఒక ఫ్లడ్ లాగా మనకు వచ్చేసి అక్కడ అందరూ కూడా కాలనీస్ అంతా మునిగిపోవటం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం రావటం, దాంతోపాటు మనకి రకరకాల సమస్యలు కూడా, మనకి ట్రాఫిక్ సమస్యలు, లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటాం, ఇవన్నీ కూడా అంటే మొత్తం ఓవరాల్గా అసలు మీరు చూస్తున్నారు సివిక్ లైఫ్ అనేది డిస్టర్బ్ ఎంత అయిందో మన 2020లో జరిగినటువంటి ఫ్లడ్స్ అనేది మనకు తెలుసు. ప్రధానమైన కారణం దీంట్లో ఏంటంటే ఈ చెరువులన్నింటిని కూడా పునరుద్ధరించాలి. అంటే యూ హ్యావ్ టు రివైవ్ ఆల్ దీస్ లేక్స్. ఈ లేక్ టు లేక్ లింక్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయగలగాలి. లేక్ మళ్ళీ ఇప్పుడు అలుగు పారుతుంది. సో ఎప్పుడైనా కనుక దానికి చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ అయిన తర్వాత అలుగు పారుతుంది, అంటే ఇట్ ఓవర్ఫ్లోస్. ఏమవుతుంది, నెక్స్ట్ చెరువుకు పోతుంది. బంగ్లాదేశ్ లో మారణ హోమం జరుగుతుంటే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చైనా విధి విధానాలను ఆ దేశం పాటించేలా రాహుల్ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతీక మన భువన జెండా కాబట్టి దీన్ని ప్రతి ఇంటి మీద ఎగిరాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. వాళ్ళ మహనీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ త్యాగాలను తెరమరుగు కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప మనసుతో, ఒక గొప్ప ఆలోచనతో మహోన్నతంగా ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మహనీయుల చరిత్రను రాబోయే తరాలకు తరతరాలు ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మహనీయుల త్యాగాల గురించి సెమినార్ నిర్వహించడం, మహనీయుల త్యాగాలను సమాజం చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి పాలన కొనసాగుతున్నది. దానికి నిలువెత్తు నిదర్శనం 370 ఆర్టికల్ రద్దు. ఇలా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించకపోవడం వల్లనే 370 ఆర్టికల్ను ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ రద్దు చేయలే. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 370 ఆర్టికల్ రద్దు చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బంగ్లాదేశ్లో అంత దారుణ మారణ జరుగుతుంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఇంతవరకు మాట్లాడతలేడు. జాతీయ పతాకాన్ని సగౌరవంగా ప్రతి ఇంటి మీద ఎగిరేయాలి. మన భారత జాతి యొక్క ఐక్యతను ప్రదర్శించాలి. భారతీయులు అందరము ఒక్కటైనటువంటి విధానాన్ని, ఒక నినాదాన్ని ప్రపంచానికి చూపాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దేశంలోని తెలంగాణ రాష్ట్ర యువతకు అప్పీల్ చేస్తూ ఉన్నా, మీ డీపీలు వెంటనే మార్చండి. ప్రతి యువత మీ డీపీ లోపల మహనీయుల ఫోటోలు పెట్టండి. జాతీయ పతాకాన్ని మీ డీపీలుగా ఇవాళ వెంటనే పెట్టుకోండి. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు, మారణకాండను నిరసిస్తూ సోమవారం సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయం నుండి శివాజీ అంబేద్కర్ చౌరస్తాల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ లో హిందువులను లక్ష్యంగా చేసుకుని దేవాలయాలను, ఆస్తులను ధ్వంసం చేయడానికి ఖండిస్తున్నామన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు, మారణకాండను నిరసిస్తూ సోమవారం మండలం సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయం నుంచి శివాజీ అంబేద్కర్ చౌరస్తాల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో స్వతంత్ర ఉద్యమకారులకు 30% రిజర్వేషన్ రద్దు చేయాలని ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను హిందువులను లక్ష్యంగా చేసుకుని దేవాలయాలను, ఆస్తులను ధ్వంసం చేయడానికి ఖండిస్తున్నామన్నారు. హిందువులపై మారణకాండను ఆపేందుకు తక్షణ కర్తవ్యాన్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశంలోని కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర ఈశాన్య రాష్ట్రాల్లోని ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని, ఇప్పటికైనా హిందుత్వ జాతీయవాద శక్తులు జాగృతం కావాలని పిలుపునిచ్చారు. అలాంటి పరిస్థితులు వస్తే రాజకీయ పార్టీలన్నీ తమ తమ స్వార్థాలను వీడి హిందుత్వ రక్షణకు ఐక్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య విషయ సంఘం మండల అధ్యక్షులు పబ్బా అశోక్ గుప్తా, మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్, బీజేపీ మండల అధ్యక్షులు భూపాల్ రెడ్డి, నాయకులు తిరుపతి, కిషన్, కుమ్మరి నరసింహులు, స్వామి, మల్లేష్, నరసింహారెడ్డి, స్వామి, ప్రభు, లాలు, రంజిత్, కనకరాములు, నాగరాజు, గణేష్, శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. అన్యాయానికి ఈ యొక్క హిందువులు మరణకాండకు వ్యతిరేకంగా ఇలా అనుకూలంగా ఈ రోజు దౌలతాబాద్ మండల కేంద్రంలో నిరసనగా బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కాండ నిరసనకు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే మరి విచ్చలవిడిగా తయారై ఆ దేశంలో బతకడానికి వీల్లేదని చెప్పి ప్రధానమంత్రి గారే వేరే దేశాలకు పారిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఇండియాలో మరి నరేంద్ర మోడీ గవర్నమెంట్ లో ప్రతి హిందువుకి హక్కు ఉన్నది, ప్రతి దేశానికి హక్కు ఉన్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భారతదేశంలో ఈ యొక్క హిందుత్వమే ఈ భారతదేశానికి ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంగా ఈ యొక్క హిందువులకు అండదండాలుగా ఉన్నది. కాబట్టి వ్యతిరేక శక్తులు ఏదైతే
బంగ్లాదేశే కాకుండా ఇతర దేశాలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క హిందువులను చూసి వారి యొక్క కార్యక్రమాలను విరమించుకోవాలి. ఈ యొక్క హిందువులను మరణించినందుకు వారందరూ కూడా క్షమాపణ చెప్పి ఈ యొక్క బంగ్లాదేశ్ యొక్క కార్యక్రమాన్ని ఈ హిందువులు పూర్తిగా భారతదేశమే కాకుండా ఇతర దేశాలు కూడా ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ హిందుత్వానికి శతకోటి నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ తెలియజేస్తూ కాకుండా నిజంగా ఇంకొక 30-40 సంవత్సరాల తర్వాత మన సంఖ్య తగ్గిన తర్వాత అంటే ఏది మనం అనుకుంటున్నామో ఈ దేశ అస్తిత్వం ఏదైతుందో అది కోల్పోయిన తర్వాత భవిష్యత్తులో మనం ఉండలేము. ఎందుకంటే మన స్వార్థం కోసమే కాదు, కులం మన గడప లోపలనే కులం, గడప దాటితే హిందువులం, ఈ స్లోగన్ తోటి మనం ముందుకు పోవాలి. ఇంతకుముందు బంగ్లాదేశ్లో 22% ఉండే ఎవరు హిందువులు, ఇంతకుముందు 100% ఉండే, తగ్గింది, సగానికి వచ్చింది, ఇంకా తగ్గింది, 22% వచ్చింది, ఈరోజు 8% వచ్చింది. భవిష్యత్తులో చూసుకుంటే ఈ 8% కూడా లేదు, ఈ ఇంకొక సంవత్సరం తర్వాత చూసుకుంటే తగ్గిపోతుంది. ఇట్లా హిందువుల సంఖ్య తగ్గిపోతుంది. మనం స్పందించకపోతే నా పిల్లలు నా ఇదే జీవితం లెక్క జీవిస్తే ఎవరి సమాజాన్ని పట్టించుకోకపోతే మనకే నష్టం జరుగుతుంది. మన గురించి మనం బతకడానికి పోరాడాలి. పోరాడే తత్వం లేకపోతే మాత్రం భవిష్యత్తులో అంటే హిందూ ధర్మం ఎక్కడుందో అంతటా ఉంది ఇండియాలో తప్ప ఎక్కడున్నా మన హిందువులను సజీవంగా కూర్చుడు, మానబంధం చేసుడు, హత్యలు చేసుడు. ఈడ ఊర్లో చిన్న చిన్న మొక్కలుగా తయారైనప్పుడు వాళ్ళని చిన్నప్పుడే మొక్కలు తీసేస్తే ఏరేస్తే అప్పుడే పోతుంది. పోకనే ఇప్పుడు గ్రామాలలో కూడా విస్తరిస్తుంది కొంచెం కొంచెం. అలాంటి వాళ్ళకు మన హిందువులను సపోర్ట్ తీసుకొని మనల్ని పోసేస్తున్నారు. అది అలాంటి వాళ్ళని కూడా మనం చిన్నప్పుడే ఏ గ్రామాలైనా వాళ్ళను అన్యాయం చేస్తుంది తొక్కేసినప్పుడే మన హిందూ ధర్మం కరెక్ట్ ఉంటుంది. ఎప్పుడో ప్రోగ్రామ్స్ అయినప్పుడు హిందువుల గురించి మాట్లాడకుండా ప్రతి క్షణం ఏది అన్యాయంగా మోసపోతున్నామో వేరే వాళ్ళ చేయాల హిందువులకు పెట్టి మోసగిస్తున్నారో అప్పుడే మనం అందరం ఒకటై ఉన్నప్పుడే హిందూ ధర్మం కాపాడినట్లయితే హిందువులకు ఐక్యత ఉంటుంది, రేపు స్వేచ్ఛ ఉంటుంది. లేకుంటే ఇప్పుడు దేశం మీద పడి ఎట్లా నాశనం చేస్తున్నారు, కోసుకుంటా వీళ్ళు హిందువులా కాదా అన్నట్టు చూస్తున్నారో రేపు మనకు పరిస్థితుల్లో గ్రామాలలో కూడా అదే అవుతుంది. కాబట్టి మనం కూడా ఐక్యతగా ఉండాలి. ఏ పార్టీ ఎవరైనా సంబంధం లేదు, హిందూ ధర్మాన్ని కాబట్టి వాళ్ళు అందరూ ఉండాలి. ఎవడన్నా మనకి ఏలు పెట్టి చూపించినప్పుడు వాటిని వ్యతిరేకించినప్పుడే మనం అందరం ఐక్యతగా ఉండవలసి వస్తుంది. అందరం హిందువుల ఒక్క పార్టీ ఏ పార్టీ ఉండదు, అందరికీ హిందువుల పార్టీ. హిందువులు అన్నప్పుడు అందరూ ఐక్యంగా ఉండాలి. ఎవరికి అన్యాయం జరిగినా మనం దాన్ని గట్టిగా వెదిరించినాడే ఇందులో ఐక్యత ఉన్నట్టు. ఏదో మన సంఘటన జరిగినప్పుడే ముందుకు వచ్చి జెండాలు ఎగరేసుకోవడం కాదు. ఎవరికి ఎప్పుడు అన్యాయం జరిగినా మనం ముందున్నప్పుడే ఇందులో ఐక్యత ఉన్నట్టు ఏదన్నా పార్టీ ఉండాలి. ఈ అవకాశం ఇచ్చిన అందరు యువకులకు ప్రత్యేకంగా. గజ్వెల్ తంజీముల్ మసీద్ కమిటీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సయ్యద్ మతీన్ ను గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజ్మౌళి గుప్తా సోమవారం వారి స్వగృహంలో శాలువాతో సన్మానించారు. అనంతరం మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. గజ్వెల్ తంజీబుల్ మసీద్ కమిటీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సయ్యద్ మతీన్ ను గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా సోమవారం వారి స్వగృహంలో శాల్వాతో సన్మానించి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ సయ్యద్ మతీన్ మసీద్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా చిరు సన్మానం చేయడం జరిగిందన్నారు. పదవికి వన్ని తెచ్చే విధంగా ముందుకు కృషి చేయాలని మతీన్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, యువ నాయకుడు ఎన్సీ సంతోష్, నాయకులు విష్ణు, ఆజీర్, భిక్షపతి, సతీష్, సంపత్, నరేందర్, సంతోష్, మర్రి స్వామి, దయానంద్, కన్నా, వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనందరి మిత్రుడు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఒక చురుకైన యువ నాయకుడిగా ఉంటూ నిన్న జరిగినటువంటి తంజీముల్ మసీద్ కమిటీ అధ్యక్షుడిగా భారీ మెజార్టీతో గెలిచినటువంటి మతీన్ భాయ్ గారికి, వారికి సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మతీన్ గారి ఆధ్వర్యంలో వారి కమిటీకే కాకుండా గజ్వెల్ పట్టణంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని సోదరభావంతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ మన గజ్వెల్ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడానికి వారు కృషి చేయాలని ఆకాంక్షిస్తూ వారి గెలుపుకు సహకరించినటువంటి ప్రతి సోదరుని కూడా వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో దినాలలో మన గజ్వెల్ పట్టణాన్ని అభివృద్ధిలో పాల్పంచుకోవాలని వారికి వారి పీరియడ్ 2 ఇయర్స్ పీరియడ్లో మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరుతూ వారికి మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
ధరణిలోని లోపాలను ఆసరా చేసుకుని అమాయక రైతులను రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి మందా పవన్ రాష్ట్ర నాయకులు దయానంద్ రెడ్డిలు ఆరోపించారు. సోమవారం జగదేవ్పూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో రైతుల పక్షాన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ధరణిలోని లోపాలను ఆసరా చేసుకుని అమాయక రైతులను రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి మందా పవన్ రాష్ట్ర నాయకులు దయానంద్ రెడ్డిలు ఆరోపించారు. సోమవారం జగదేవ్పూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో రైతుల పక్షాన నిరసన కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు స్థానిక ఎల్లమ్మ చౌరస్తా నుంచి కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా రికార్డుల్లో తప్పుడు పేర్లు నమోదు చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ధరణిలోని లోటుపాట్లను సవరించి 15 రోజుల్లో రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామచంద్రం, రాజేశం, లింగం, భిక్షపతి, నరసింహారెడ్డి, జగదీష్, ఎల్లయ్య, రాములు, గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ రెడ్ మార్క్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్. దీనిపైన మరి రైతులు చాలా మంది తమ పనులు పోగొట్టుకొని మీ సేవల దగ్గరికి ఇంతకుముందు దయానంద్ రెడ్డి గారు చెప్పినట్టు వేల రూపాయలు ఈరోజు మీ సేవ సెంటర్ల దగ్గరికి వెళ్ళి దరఖాస్తు చేసుకుని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఆ ప్రజావాణి చుట్టూ సంవత్సరాల పాటు తిరిగినా కూడా సమస్య పరిష్కారం అవుతలేదు. ఎందుకైతే లేదు సమస్య పరిష్కారం అంటే ఇక్కడ కింది స్థాయిలో ఉన్నటువంటి ఈ డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు, తహసీల్దార్లు పూర్తిగా చాలా మండలాల్లో అవినీతి అంటే పూర్తిగా మామూలులకు అలవాటు పడి ఈరోజు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు, ఎందుకంటే ఈ జగదేవ్పూర్ కానీ గజ్వేల్ అంతా హైదరాబాద్ చుట్టూ చాలా దగ్గర అయిపోయినాయి. ఇక్కడ అన్ని కాస్ట్లీ ల్యాండ్ అయిపోయినాయి. లక్షల నుంచి కోట్ల రూపాయలకు ఎకరాలు పోయిన తర్వాత ఈ డబ్బుల కక్కుర్తి పడి ఎవరైతే డబ్బులు ఇస్తుండ్రో వారికే ఈ రెవెన్యూ అధికారులు పనిచేసేటువంటి పరిస్థితి దాపురించింది. ఎందుకంటే సరే గత ప్రభుత్వం ఏమైనా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. మరి దయానంద్ రెడ్డి గారు చెప్పినట్టు మేము కమ్యూనిస్ట్ పార్టీలుగా ఎన్నికల ముందు సరే అప్పుడున్నటువంటి పరిస్థితి రాజకీయ ఎత్తుగడలో భాగంగానే మేము కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎన్నికల్లో పనిచేసినాం, కాంగ్రెస్ పార్టీతో. ఇప్పుడు అధికారికి వచ్చిన తర్వాత ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు చాలా తీవ్రమైనటువంటి కసరత్తు చేసి సమస్యలు పరిష్కరించడానికి ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఉంటే సహకరించేటువంటి రెవెన్యూ యంత్రాంగం కింది స్థాయిలో ఈ మామూలకు అలవాటు పడి వాళ్ళు పని విధానంలో మార్పులు జరగడం లేదు. కేవలం డబ్బున్నటువంటి వ్యక్తులకే పనిచేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ జిల్లాలో కొనసాగుతుంది. ఇంకా కొంతమంది అయితే గతంలో ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నట్టు వారికే తొత్తులో పనిచేసినటువంటి రెవెన్యూ అధికారులు ఇంకా అదే నిద్రలో ఉన్నట్టు నేను భావిస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది అవినీతి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కలెక్టర్ స్థాయి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ ఎండార్స్మెంట్ చేసినా దీని మీద ఎంక్వైరీ చేయమన్నా కూడా ఈ ఆఫీస్ నుంచి కాలు బయట పెట్టడానికి వాళ్ళకి ఎందుకు సాహసిస్తారో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఫీల్డ్ ఎంక్వైరీ పోతే ఎన్ని గుంటలు పోయిందో రికార్డులో ఉంది, రైతుకు ఎన్ని డబ్బులు వచ్చినాయో వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది. మోక మీద వెళ్ళినా కూడా అక్కడ వాస్తవమైన పరిస్థితులు రైతులు చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ భూమి కాలువలో పోయి కింది స్థాయిలో పనిచేస్తే పేద ప్రజలకు ఎక్కడికి వెళ్ళి న్యాయం జరుగుతుంది? సామాన్యమైన రైతు ఎక్కడికి పోయి చెప్పుకుంటాడు? ఎంఆర్ఓ దగ్గరికి పోతే మీ సేవ పోమంటాడు, మీ సేవ అని దగ్గరికి పోతే తహసీల్దార్ దగ్గర పోమంటాడు, వీళ్ళు ఇద్దరి దగ్గర పోతే కలెక్టరేట్కి పోమంటాడు. కలెక్టరేట్కి పోతే ఒక్క ఫైలు నీవు ఒక మండలంలో 25 గ్రామాలు ఉన్నటువంటి తహసీల్దారే కనీస అవగాహన లేకుండా అన్ని రిపోర్ట్స్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఆ భూమి కాలువలో పోయిందని రిపోర్ట్ చేస్తే మరి కలెక్టర్ ఆఫీస్లో
ఇన్ని మండలాలు ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళు ఇంత ఉన్నటువంటి పేద వర్గాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ప్రస్తుత స్థానిక తహసీల్దార్తో సహా రెవెన్యూ సిబ్బంది అందరినీ నాకు ఈ అనడం కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేమే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ అన్నిటి కోసం పోరాటం చేసేటువంటి కమ్యూనిస్టులుగా ఇవాళ ఈ విమర్శ చేయక తప్పడం లేదు. చాలా దురదృష్టం. వాళ్ళు ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ఆలోచించి వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని ఏ కాలువలో పోయినటువంటి గెజెట్ వాళ్ళ దగ్గర ఉన్నది, రైతులకు ఇచ్చినటువంటి పేమెంట్ చేసిన లిస్టు వాళ్ళ దగ్గర ఉన్నది. ఇవి రెండు తీసుకొని అవసరమైతే స్పాట్ ఎంక్వైరీ చేసి వెంటనే ఈ కాలువ ముంపులో ముఖ్యంగా తీగులు గ్రామానికి సంబంధించి 222 సర్వే నెంబర్కి సంబంధించి ఒక 15 నుంచి 20 మంది రైతులు ఈ సమస్యతో బాధపడతా ఉన్నారు. గతంలో 4 ఏళ్ల కింద వీళ్ళ పేరిట రికార్డు. మనకు ముఖ్యంగా సామాన్యమైనటువంటి రైతులకు, గ్రామీణ ప్రాంత రైతులకు పని ఉండేది ఎవరితోని? తహసీల్దార్ ఆఫీస్తోని, కలెక్టర్ ఆఫీస్, మన పోలీస్ స్టేషన్ తోని, ఎలక్ట్రిసిటీ ఆఫీస్ తోని. ఈ 3 తప్ప మా సామాన్యమైన జనానికి వేరే అవసరాలే లేవు మాకు. ఈ ముగ్గురు కూడా కనీస నీతిని పాటించకుండా అనేక మంది రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని తప్పనిసరిగా మరి ప్రశ్నించే గొంతుకలు తగ్గుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టులుగా మేము దీన్ని నిలదీయాలనుకున్నాం. అందుకే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ సమస్య పరిష్కారంలో కనుక చొరవ చూపించకపోయినట్టుంటే 15 రోజులు సమయం ఇస్తాం. 15వ రోజు ఏది ఏమైనా సరే మమ్మల్ని జైలుకు పంపించినా బాధ లేదు. ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడి చేసి అధికారులను పనిచేయకుండా ఉంచి మొత్తం మీద ఈ కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి మాత్రం మా పార్టీ నిర్ణయం తీసుకున్నది. అందుకనే నా రిక్వెస్ట్, నా విజ్ఞప్తి ఏంటంటే చాలా జస్టిఫై, న్యాయమైనటువంటి అంశము. మేము ఎవరిని తప్పుదో పట్టించాల్సిన అవసరం మాకు లేదు. ఇందులో క్లియర్గా ఉన్నది. మీ దగ్గరే జీవో ఉంది, మీ దగ్గరే భూమి తీసుకున్నటువంటి లీస్ట్ ఉంది, మీరు పేమెంట్ చేసిన లీస్ట్ ఉంది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని 222 సర్వే నెంబర్ను ప్రత్యక్ష సర్వే చేసి ఎవరైతే ప్రస్తుతం భూమి మీద పొజిషన్ మీద ఉన్నారో వాళ్లకు పేరు నమోదు కోసం మీరు తప్పనిసరిగా ఉన్నతాధికారులకు రాయాల్సినటువంటి అవసరం ఉంది. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందడం జరుగుతుంది. కానీ ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేదన చెందుతున్నారు ప్రజలు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందడం జరుగుతుందని, కానీ ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా సమస్యలు పరిష్కారం అవటం లేదని ఆవేదన చెందుతున్నారు ప్రజలు. మండల స్థాయి అధికారుల వద్ద ఎన్నిసార్లు తిరిగినా లాభం లేదని, జిల్లా స్థాయి అధికారుల దగ్గరికి వస్తే కూడా ఇదే తంతు అంటున్నారు. మొన్నటి వరకు ఎన్నికలు అంటూ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అధికారులు మాత్రం పరిష్కార మార్గం చూపటం లేదన్నారు. తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు కాసుల రాఘవేందర్ రెడ్డి ప్రభుత్వం చేపట్టినటువంటి రైతు రుణమాఫీ అయినా జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ పొందిన రైతులకు ఇప్పటికీ పంట రుణాలు పునరుద్ధరణ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. తక్షణమే దీనిపై స్పందించి రైతులకు న్యాయం చేయాలన్నారు. హత్నూర మండలం నాగారం గ్రామానికి చెందిన రైతు రజాక్ తండ్రి సర్వే నంబర్ 116, 118, 120 విస్తీర్ణంలో 5 ఎకరాల 17 గుంటలకు గాను గత సంవత్సరం 2023 జూన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఓఆర్సీ గురించి ఇప్పటి వరకు సమస్య పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ రకాల సమస్యలపై ఫిర్యాదులు అందజేయడం జరిగిందని, ఇకరైన సమస్యలకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరికి అర్జీదారులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆదిఓ వసంతకుమారి, మరి జిల్లా అధికారులు పాల్గొన్నారు. మా ఊరు పేరేమో రెండగూడెము. మా తాత భూమి మాకేమో ఇనాం భూమి ఉన్నది. మాకు 2 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాము. మండలాలు కూడా వచ్చి మా భూమి మొత్తం సర్వే చేసి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నాయి. అదిగాక మేము 1 సంవత్సరం నుంచి కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నాము, ఆర్డీ ఆఫీసు. మళ్ళీ అందులో అట్లాగే తిరుగుతూనే ఉన్నాము. 1 సంవత్సరం వస్తుంది. ఇనాం రద్దు చేసి మాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి. ఇవాళ కూడా నేను ప్రజా దర్బార్కి పోయి చిదరిస్తుంది, అంటే మాకు మాట్లాడకుండా చేస్తుంది. నాది ప్రశ్న ఏంటంటే మాకు మా ఉన్న భూమి మాకు ఓఆర్సీ ఇష్యూ చేయాలి అంతే. మిగతా అంతా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మొత్తం డీటెయిల్ మొత్తం రికార్డు ఇక్కడ ఉన్నది. కానీ ఇంతవరకు మా పని చేయటం దస్తగర్ద ఇనాం భూమి అది. దానికి ఓఆర్సీ ఇష్యూ చేసి మా ఒకటే ఇష్యూ ఉన్నది. అది చేస్తే మాకు పట్ట అవుతుంది. ఇంకంతే. అదేంటంటే ఇప్పుడు అదే ఓఆర్సీ ఇష్యూ చేస్తే నాకు పట్ట ఇష్యూ అయితే నా పని మొత్తం అయిపోతుంది. 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇప్పటికీ కాలేదు. అందుకే మీకు చెప్తున్నాను, మీ ద్వారా కలెక్టర్కైనా గవర్నమెంట్కైనా ఇట్లా రిలే కావాలి నా మెసేజ్. గజ్వేల్ బంద్ విజయవంతం చేయాలని బీజేపీ నేత దారం గురువారెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
గజ్వేల్ బంద్ విజయవంతం చేయాలని బీజేపీ నేత ధరం గురువారెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన బీజేపీ సీనియర్ నాయకులు ధరం గురువారెడ్డి మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై దాడికి నిరసనగా హిందువులకు మద్దతుగా గజ్వేల్ లో మంగళవారం నిర్వహిస్తున్న హిందూ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. హైందవ సోదరుడు హిందూ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన గజ్వేల్ బంద్ విజయవంతం చేసి హిందువుల ఐక్యత చాటాలన్నారు. గజ్వేల్ లో నిర్వహిస్తున్న బంద్ కు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కురిక్యాల రాములు, మనోహర్ యాదవ్, సందీప్, రోహిత్, నాగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్తే. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏదైతే పరిణామాలు మనం చూస్తున్నాం, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండ దాడులకు నిరసనగా, దానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా ఒకటై నిరసన ర్యాలీలు, తర్వాత శాంతి ర్యాలీలు జరుపుతున్నారు. కాబట్టి బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరికీ కూడా వెంటనే రక్షణ కల్పించాలని నరేంద్ర మోదీ గారిని ఇందులో జోక్యం చేసుకోవాలని కోరుతూ హిందుత్వ సంఘాలు ఎక్కడైతే ఇక ర్యాలీలు తీస్తున్నారో, అదేవిధంగా గజ్వేల్ పట్టణంలో రేపు హైందవ సోదరుల ఆధ్వర్యంలో హిందుత్వ సంఘాలన్నీ కూడా ఒకటై విశ్వ హిందూ పరిషత్తు, తర్వాత మనకు బజరంగ దళ్, భారతీయ జనతా పార్టీ, తర్వాత హిందూ వాహినికి సంబంధించిన సంస్థలన్నీ కూడా ఆర్గనైజేషన్ యూత్ అందరూ కూడా రేపు స్వచ్ఛందంగా ఈ శాంతి ర్యాలీలో రేపు పాల్గొనబోతున్నారు. రేపు బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు మద్దతుగా జరుగుతున్న ర్యాలీని సమర్థిస్తూ, అట్లాగే పట్టణానికి సంబంధించి గజ్వేల్ పట్టణంలో బంద్ ప్రకటించిన ఏదైతే జరిగిందో దీనికి స్వచ్ఛందంగా అందరూ సహకరించాలని కోరుతున్నాం. ఇప్పటికే చాలా స్కూల్స్, కాలేజీల వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా రేపు బంద్కు సహకరిస్తామని ప్రకటించారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, తర్వాత వ్యాపార సంఘాలు, వ్యాపారస్తులు, ట్రేడర్స్ అందరూ కూడా రేపు సహకరించి దయచేసి రేపు స్వచ్ఛందంగా బంద్ పెట్టాలి. ఆ తర్వాత ఈ హిందుత్వ ఏకతా ర్యాలీ ఏదైతుందో దీనికి సంబంధించి అందరూ కూడా మద్దతు తెలపాలని కోరుతూ, భారతీయ జనతా పార్టీ తరఫున ఈ హైందవ సోదరులకు, తర్వాత హైందుత్వ ఏకత ఏదైతే వేదిక ఏర్పడదో దీనందరికీ కూడా రేపటి ర్యాలీకి పూర్తి స్థాయిలో బీజేపీ తరఫున మద్దతు తెలుపుతామని ప్రకటిస్తున్నాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం 2వ సోమవారం పురస్కరించుకుని స్వయంభుగా వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామికి విశేష పూజలు, పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో స్వయంభూ వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం 2వ సోమవారాన్ని పురస్కరించుకుని స్వయంభూ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామికి విశేష పూజలు, పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రంగురంగుల పూలమాలలు, పట్టు వస్త్రాలతో స్వామివారిని అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని ఆగం రవీందర్ గౌడ్ అనే భక్తుడు ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆగం రవీందర్ గౌడ్, ఆలయ చైర్మన్ తలారి మల్లేష్, రాజయ్య, నిరంజన్, ఇతర భక్తులు పాల్గొన్నారు. అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఇందిరా పార్క్ దగ్గర అఖిల భారత విద్యార్థి సమాఖ్య జెండాను కామ్రేడ్ స్వర్గం రాజేశం, మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు ఎగురవేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఈ రోజు ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గజ్వేల్ ఇందిరా పార్క్ దగ్గర అఖిల భారత విద్యార్థి సమైక్య జెండాను కామ్రేడ్ స్వర్గం రాజేశం, మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి సమైక్య సిద్దిపేట జిల్లా అధ్యక్షులు జనార్దన్, సిపిఎస్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంగా పవన్, గజ్వేల్ నియోజకవర్గ సిపి కార్యదర్శి కృష్ణ మరియు స్వర్గం రాములు, రామచంద్రం, ఏఐఎస్ఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు 89వ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ జెండా ఎగరేసుకుంటా ఉన్నాం. నేను గతంలో ఒక 30-40 ఏళ్ల క్రితం ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్గా ఏఎస్కు పనిచేశాను. మరి వాళ్ళ మన విద్యార్థి ఉద్యమాలలో మీరంతా కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతం లోపల ప్రైవేట్ కాలేజీలను క్యాపిటేషన్ ఫీజుకు వ్యతిరేకంగా స్కాలర్షిప్ కావాలని చెప్పేసి ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసిన చరిత్ర ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఉంది. ఇవాళ మళ్ళీ ఉద్యమాలు చేస్తే తప్ప మరి విద్యార్థుల యొక్క బాధలు తీరేటట్టు లేదు. కాబట్టి మరి మీరంతా కూడా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ లోపల సభ్యులుగా చేరి మరి తప్పకుండా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విద్యార్థులు వ్యతిరేక విధానాలను ఖండిస్తూ మరి విద్యార్థులంతా కూడా ఏకమై
మనకు మీకు రావాల్సినటువంటి హక్కుల కోసం మీరు కొట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ విద్యార్థులను విద్యా విధానాన్ని మరి నిర్వీర్యం చేసే రకంగా ఉంది కాబట్టి ఆ నిర్వీర్యానికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. మరి అందరికీ కూడా విద్యార్థులకి రాబోయే కాలంలో ఉద్యోగాలు కల్పించేలాగా ప్రభుత్వం నిలదీయాల్సిన అవసరం ఉంది. మరి స్కాలర్షిప్ విధానంలో కూడా మార్పు రావాలి, ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్ పొందాలి. మరి ఈ ప్రైవేట్ కాలేజీలో దోపిడీ జరుగుతూ ఉన్నది, అనేకమైనటువంటి వ్యతిరేకంగా ఉద్యమాలను చేసి మీరంతా కూడా భవిష్యత్తు లోపల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ మద్దతుగా నిలబడి మరి వాటి మీద పోరాటం చేయాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ కోరుతాము. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సోమవారం రోజు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని వివిధ సమస్యలకు సంబంధించి ప్రజావాణిలో వచ్చిన వినతులను తహసీల్దార్ రజనీ కుమార్ స్వీకరించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సోమవారం రోజు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని వివిధ సమస్యలకు సంబంధించి ప్రజావాణిలో వచ్చిన వినతులను తహసీల్దార్ రజనీ కుమార్ స్వీకరించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ రజనీ కుమారి మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రామాయంపేట మండలంలో ప్రజావాణి ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి వరకు 236 దరఖాస్తులు రాగా అందులో 138 దరఖాస్తులు పరిష్కారం చేసినట్లు తెలిపారు. అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తహసీల్దార్ కార్యాలయంలో వివిధ సమస్యలతో కూడిన దరఖాస్తులను అందజేయవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రామాయంపేట మండల ప్రజలు ప్రతి సోమవారం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా పేరు రజని, తహసీల్దార్ రామాయంపేట. మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రామాయంపేట మండలంలో మొత్తం ప్రజావాణి మొదలు చేసి నుంచి ఇప్పటి వరకు 236 దరఖాస్తులు వచ్చినాయి. అందులో భాగంగా 138 దరఖాస్తులని మనం సమస్యలు పరిష్కరించి వాళ్ళకు సమాధానం ఇవ్వడం జరిగింది. అట్లాగే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో రామాయంపేట పట్టణ గ్రామ ప్రజలకు అందరికీ కూడా ఏదైనా సమస్యలు ఉంటే కనుక ఈ ఆఫీస్కి వచ్చి ప్రతి సోమవారము ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది తెలియజేసినాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధరణిలోని లోపాలను ఆసరా చేసుకుని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో రైతుల పక్షాన నిరసన చేపట్టిన మందా పవన్. బంగ్లాలో హిందువులపై జరుగుతున్న మారణకాండను ఖండిస్తున్నామన్న సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల హిందూ ఐక్యవేదిక. దౌలతాబాద్ మండలంలో హనుమంత దేవాలయం నుంచి శివాజీ చౌరస్తా వరకు భారీ ర్యాలీ. గ్రేటర్ పరిధిలో అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు ఉంటాయన్న హైడ్రా కమిషనర్ రంగారావు. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, కుంటల ఆక్రమణలను గుర్తిస్తున్నామని వెల్లడి. బంగ్లాలో మారణకాండ జరుగుతుంటే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడని ప్రశ్నించిన కేంద్ర మంత్రి, చైనా విధానాలను ఆదేశం పాటించేలా రాహుల్ వ్యవహరిస్తున్నారన్న బండి సంజయ్. ఇదే బులెటిన్ విశేషాలు చూస్తూ ఉండండి భవ్య టీవీ.